సింహపురి అనే ఒక చిన్న గ్రామంలో సుబ్బయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతనికి ఒక గాడిద, మరొకటి గుర్రం ఉండేవి. వ్యాపారి రోజూ వీటిని తీసుకుని సంతలకు వెళ్లేవాడు. గాడిదపై సరుకులు ఎక్కించి తాను గుర్రంపై కూర్చుని వచ్చేవాడు. ఒకరోజు వ్యాపారికి తన దుకాణంలో సరుకులు అని నిండుకోవడం వల్ల సంతకు వెళ్లి చాలా సరుకులు తీసుకుంటాడు. ఓహో, ఎంత నెమ్మదిగా నడుస్తున్నావు గంగు. ఒక్కసారి నీ నడక చూస్తే బాధగా ఉంది. గుర్రమన్నా, కొన్ని సరుకులైనా నీవు మోయగలవా? నాకు కాస్త తేలిక పడుతుంది. ఏం గంగు, నాది రాజవంశం. నీలా బరువులు మోయటం నాకు తట్టదు. కొంతసేపటికి గాడిద బరువుతో కుప్పకూలుతుంది. అయ్యో గంగు, నీకు చాలా కష్టమైందేమో. నీమీద ఉన్న సామాన్లు గుర్రం మీద పెడతాను. వెంటనే వ్యాపారి గాడిదపై ఉన్న సరుకులు గుర్రంపై ఎక్కిస్తాడు. ఓ, ఇది మాత్రం మించిపోయింది. ఇవన్నీ నమ్మీదేనా? ఇప్పటికైనా అర్థమైంది కదా గుర్రమన్నా. తొలిత కొంచెం మోస్తే తర్వాత అంత భారం నీమీద పడకుండా ఉండేదేమో. అందుకే ఎవరికైనా కష్టం వస్తే మన చేతనైనంత సహాయం చేద్దాం. లేదంటే ఒకరోజు ఆ కష్టం అంతా మన భుజాలమీదే పడుతుంది.